రాంగ్ సైడ్ రూట్ లో వెళ్తే ఇకపై కెమెరాకు దొరికిపోతారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 24 గంటలు నిఘా పెట్టి రాంగ్ రూట్ వెళ్లే వాహనదారులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. సైబరాబాద్ పరిధిలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఎక్కువగా చేస్తున్న ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనల అమలుపై పోలీసులు కఠిన చర్యలకు రెడీ అయ్యారు. ప్రమాదాల నివారణపై ఫోకస్ పెట్టారు. గతేడాది ట్రై కమిషనరేట్ పరిధిలో 7,16,266 రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయి. అందులో సైబరాబాద్లోనే 250కి పైగా కేసులు నమోదయ్యాయి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల పాదచారులే బాధితులుగా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. రోడ్డు భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రధాన రోడ్ల వెంబడి ఫుట్పాత్లు లేకపోవడంతో పాదచారులు రోడ్డు పక్కన నడిచేటప్పుడు గందరగోళానికి గురవుతున్నారు. ఫుట్పాత్లు ఆక్రమణకు గురి కావడంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సి వస్తోంది. రోడ్డుపై వెనక నుంచి వచ్చే వాహనాలు కాకుండా రాంగ్ రూట్లో వచ్చే వాహనాలతోనే ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. అనేక సందర్భాలలో తప్పుడు దిశలు వస్తున్న వాహనాలు ఢీకుని పాదచారులు గాయపడటం, మరణించడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. నగరంలో కొన్ని సందర్భాల్లో వాహనాలు ట్రాఫిక్ పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి రాంగ్ రూట్లో వెళ్తూ ప్రమాదాలకు కారకులవుతున్నారని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ ని అరికట్టాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఇప్పటివరకు జరిగిన చాలా ప్రమాదాలలో బాధితులు సరైన మార్గంలో వాహనాలపై వెళ్తున్నప్పటికీ తప్పుడు మార్గంలో డ్రైవింగ్ చేస్తూ ఇతరుల కారణంగా మరణిస్తున్నారు. చాలా మంది గాయాల పాలవుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు సైబరాబాద్లో 20కి పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ పోలీసులు రాంగ్ రూట్లో వచ్చేవారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో సుమారు 300కు పైగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులను సైబరాబాద్ పోలీసులు నమోదు చేశారు. హైదరాబాద్ లో రోడ్డుపైకి రావాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వాహనదారులను నడిపించే డ్రైవింగ్ కి మాత్రము ఎంతో భయపడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంటుంది. అలాంటిది వేగంగా గమ్యం చేరుకోవాలనే ఆతృతతో వాహనదారులు గాడి తప్పిస్తుంది. యూటర్న్ తీసుకున్నందుకు బద్దకించి చాలా మంది రాంగ్ రూట్ లో ప్రయాణించి ప్రమాదాలకి కూడా కారణం అవుతున్నారు. ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వేచి ఉండలేక రూల్స్ ని కూడా బ్రేక్ చేస్తున్నారు. ఇలా ట్రాఫిక్ నిబంధనల్ని పాటించకుండా చాలా మంది ప్రయాణించి నిత్యం ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు. ఈ రాంగ్ రూట్ ప్రయాణాలు కేవలం ట్రాఫిక్ సమస్యనే కాకుండా ప్రతి సంవత్సరం ఎన్నో తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు చూసుకుంటే అయితే పోలీసులు స్పెషల్ డ్రైవ్ విధించారు. ఈ రాంగ్ రూట్ డ్రైవింగ్ పైన కూడా చాలా వరకు చలాన్లు వేసి జైలు శిక్షలు వేసినప్పటికీ కూడా ఇంకా అయితే నగరవాసులలో మార్పు లేదు. అయితే గతంలో కెమెరాలు కూడా వీటి కోసం ఏర్పాటు చేసి ఫైన్లు వేసినప్పటికీ కూడా ఎలాంటి మార్పు అయితే లేదు. దీంతో మాత్రం ఇప్పుడు పోలీసు అధికారులు అయితే ముందుకు వచ్చి దీనిపైన ఫోకస్ చేస్తున్నారని చెప్పాలి. ఇష్టారాజ్యంగా ఎవరైతే రాంగ్ రూట్ ఉంటారో సో దానిపైన అయితే కెమెరాస్ ఫిక్స్ చేశారు. సుమారు 250 నుంచి 300 కెమెరాలు ఎక్కువగా రద్దీగా ఉండే ఏరియాలలో అయితే ఏర్పాట్లు చేశారనే చెప్పాలి. దీని నుంచి రాంగ్ రూటర్స్ పైన ఇప్పటి నుంచి అయితే పోలీస్ అధికారులు ఫోకస్ చేయకపోతే అయితే సైబరాబాద్కి సంబంధించిన పోలీసులు అయితే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా మాట్లాడుకుంటే అయితే మనము ఏదైతే బస్ స్టాప్లలో కూడా బస్సుల కోసం చాలా మంది వేచి ఉన్న సమయంలో కూడా ఈ రాంగ్ రూటర్స్ కనీసం బస్ స్టాప్కి కూడా వదలకుండా ఆ బస్ స్టాప్లలో కూడా రాంగ్ రూట్లో వెళ్తున్నారు. అయితే ప్రయాణికులకి మాత్రం దీని నుంచి చాలా ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో సుప్రియ, HMTV, హైదరాబాద్.